గంగానదిలో స్నానమాచరిస్తే పాపాలు తొలగిపోతాయని అంటారు. చనిపోయిన వారి అస్థికలను గంగానదిలో కలిపేందుకు వారణాసి, గయా, ప్రయాగాలతో పాటు ఇతర గంగా తీర్థాలకు చేరుకునేవారిందరు. ఇంతటి విశిష్టత కలిగిన గంగానది భూమిని తొలిసారి తాకిన ప్రదేశమే గంగోత్రి. హిందూ పురాణాలలో గంగానదిని గంగా దేవతగా పూజిస్తారు. పురాతన గ్రంథాల ప్రకారం గంగానది మానవాళి పాపాలను శుద్ధి చేయడానికి స్వర్గం నుండి దిగివచ్చిందని నమ్ముతారు. గంగానది పవిత్ర జలాల్లో స్నానం చేయటం శుద్ధిగా పరిగణించబడుతుంది. గంగానది ప్రజల జీవితాల్లో పరిశుభ్రతను తీసుకువస్తుందని చెబుతారు. ఇది పరమ పవిత్రమైన నది అని కూడా అంటారు. గంగానది పవిత్ర నది అని, గంగా జలాన్ని తాగితే పాపాలు తీరిపోతాయని చెబుతారు. గంగాజలం ముఖ్యమైన లక్షణం ఏమిటంటే అది ఎంతకాలం నిల్వ ఉంచినా చెడిపోదు. పాపాలను పోగొట్టి మోక్షాన్ని ఇస్తుంది. సమస్త ప్రాణులను పోషించడం అనేది విష్ణువు పని అంటాం. కానీ విష్ణువు ఆ పని తాను చేయడం లేదు. తన పాదాల నుంచి పునర్జీవితురాలైన గంగాదేవితో చేయిస్తున్నాడు. జీవుల దేహాలలో 90% జలం ఉంటుంది. అది ఎవరో కాదు, పోషక మాత అయిన గంగాదేవి. ఈ గంగ వివిధ రూపాల్లో జీవుల దేహాల్లో చేరుతోంది. ఇంతటి మహత్తర కార్యాన్ని కొన్ని కోట్ల యుగాలుగా గంగ అలుపు సొలుపు లేకుండా నిర్వర్తిస్తూ అటు దాహబాధ ఇటు దేహబాధ లేకుండా జీవులను సాకుతోంది. అందుకే పంచమహాభూతాలలో ఈమె ప్రముఖంగా చేర్చబడింది. పాపులు తనలో విడిచిన పాపాలను నిజమైన భక్తులు తనలో స్నానం చేయటం వల్ల పోగొట్టుకుంటున్న గంగ అలా నిత్య శుభ్రత కలిగిన దేవతగా మనగలుగుతోంది. పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటూ భక్తిలో సైతం గంగకు ప్రముఖ స్థానం ఇచ్చారు. తోయం అంటే కన్నీటి రూపంలోని గంగ అని అర్థం. భక్తి పారవస్యంలో ఎవరు భగవానుడి గొప్పతనం అనుభవిస్తూ కంటతడి పెడతారో దాన్నే తోయం అన్నారు. 5000 దివ్య దేవ సంవత్సరాలు గడిచిన తర్వాత గంగ భూమిపైన ఉండదని బ్రహ్మ వైవర్తనం చెప్పడంలోని రహస్యం ఏమంటే అప్పటికి ప్రళయకాలం వస్తుంది. ప్రళయంలో జీవులు ఉండవు కనుక గంగ కూడా తిరిగి విష్ణు పాదాలలోకి చేరిపోతుంది. ప్రళయానంతరం సృష్టి ప్రారంభం కాగానే తిరిగి జీవుల పోషణకు అంటే తన విధులకు హాజరవుతుంది. గంగ సర్వజలాలకు తల్లి వంటిదే. నదులు ఎన్ని ఉన్నా వాటిలో గంగకు ప్రత్యేక స్థానం వచ్చింది అందుకే.